సార్ సార్ గత ప్రభుత్వంలో రాజధానిలో మీరు పర్యటన చేశారు. ఆ పర్యటనలో జై అమరావతి అని అన్నారు. తర్వాత జై ఆంధ్రప్రదేశ్ ఎలా చూడాలి? ఎవరు జై ఆంధ్ర? జై ఆంధ్రప్రదేశ్ అనమాట కాదు సార్, మీకు మన దురదృష్టం ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే ఏ భావన ఉందో ఎవరికి తెలియదండి. నాకు నిజంగా తెలంగాణ ప్రజలను చూస్తే ఎందుకు ముచ్చటేస్తుంటే తెలంగాణ అనే భావన ఉంటుంది. తమిళియన్స్కి తమిళ్ వాళ్ళకి అని ఉంటుంది, గెలవాలని ఉంటుంది. ఆంధ్రాకి సబ్ రీజనలిజం ఎక్కువ, లేస్డ్ విత్ కాస్ట్. అందుకు ఇక్కడికి వచ్చి పెట్టాం. మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు పెట్టాం ఇక్కడ అంటే అట్లీస్ట్ మీకు ఏదో ఒక భావన, ఆంధ్ర అన్న భావన ఉంటే మంచిదని. ఇప్పుడు జై అమరావతి అంటే ఏమవుద్దో చెప్తాను. ఎందుకు చెప్పానంటే ఆ మాట మీరు కనెక్ట్ అవ్వరు. సపోజ్ ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ అమరావతి ఐ డోంట్ నో, ఒకవేళ యూఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ అమరావతి, సడన్లీ ఇదేదో అమరావతి వెళ్ళిపోవడం అంటే మాకు సంబంధం. బట్ వాళ్ళు ఇచ్చింది 33,000 ఎకరాలు, 30,000 మంది పైగా రైతులు ఇచ్చి స్మాల్ స్లోగన్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. స్మాల్ స్లోగన్. కార్ల్ మార్క్స్ ఎక్కడో జర్మనీలో కూర్చొని మొత్తం ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని కూర్చుంటే ప్రపంచం ఏకమైపోయింది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ స్లోగన్. అందుకే నేను ఆ ఉద్దేశంతో చెప్పాను తప్ప మీరు కూర్చోబెట్టి జై ఆంధ్ర అని కూర్చోబెట్టి నన్ను ఉన్నత స్థాయికి వెళ్ళమని చెప్పలేదు. అట్లీస్ట్ హ్యావ్ అన్ ఐడెంటిటీ. At least have an identity. At least have an identity, some kind of identity, which is good for the state. అందుకని భారతీయత ఎక్కడ కోల్పోమని చెప్పలా. కానీ దీన్ని సబ్ రీజనలిజంకి తీసుకెళ్తే ఇంక విడిపోవడానికి ఏమి లేవు. అన్ని రకాలుగా విడిపోయాం ఇంక అందరం. ఇంకెక్కడ కలపడానికి ఉన్నాయి తప్ప ఇంక విడిపోవడానికి ఏం లేవు. అన్ని రకాలు. ఇప్పుడు ఈ కమిటీ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము కలపడానికి ఉన్నాం, విడగొట్టడానికి లేవని చెప్పడానికి. థ్యాంక్ యూ సార్. జై హింద్. అమర్జీ పొట్టి శ్రీరాములకి